హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంకటేష్ శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సండే రోజు ఇంకా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఏదైనా మూవీకి తీసుకెళ్ళామని చెప్పేసి. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా బుక్ చేశారనమాట. ఫాస్ట్గా రెడీ అయిపోయాము. ఏం మూవీ, ఎక్కడికి వెళ్తున్నాం, అసలు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో అయితే వాచ్ చేసేయండి. అండ్ మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను దేవునికి సంబంధించిన పూజకి సంబంధించిన సామాన్లు ఇవన్నీ కూడా దీపం కుందులు, ఇంకా హారతి ప్లేటు, లక్ష్మీ కుంది ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా నేను వాటర్లో నానబెట్టేశాను. ఇందులో కొంచెం నేను విమ్ లిక్విడ్ వేసుకుంటున్నాను, క్లీన్ చేద్దామని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. సో దానికి విమ్ లిక్విడ్ వేసి కొంచెం నానబెట్టిన తర్వాత నేను పీతాంబరం తోటి క్లీన్ చేస్తాను. ఇదైతే అసలు చాలా బాగా నీట్గా అయిపోతాయి మనకి గిన్నెలన్నీ కూడా. అంటే నేను గిన్నెలు ఇవన్నీ ఏం క్లీన్ చేయను, కానీ ఓన్లీ పూజకి సంబంధించినవి మాత్రమే నేను యూజ్ చేస్తాను అనమాట. పూజ కోసం వరకే ఇది తీసుకొని వచ్చాను నేను. పూజకు సంబంధించిన సామాన్లకి మాత్రమే ఇది యూజ్ చేస్తాను, ఇంకా వేటికి యూజ్ చేయనండి. వీటి మీద మనకి స్టీల్ సామాన్లు, ఇంకా ఇత్తడి, రాగి అన్నీ ఉన్నాయి, ఐరన్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంటుంది. కానీ నేను ఎప్పుడు కూడా క్లీన్ చేయలేదు. ఓన్లీ పూజా ఐటమ్స్, పూజకు సంబంధించిన సామాన్లు క్లీన్ చేసుకోవడానికి మాత్రమే నేను అది యూజ్ చేస్తానన్నమాట. సో ఇంకా వేరే మనకి సబీనా ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. సో వాటితో కూడా క్లీన్ చేసుకుంటారు, సబీనాతో కూడా క్లీన్ చేస్తారు. అదేంటంటే పౌడర్ లాగా ఉంటుంది కదా, ఇది కూడా సేమ్ అంతే. పీతాంబరి ఇది కూడా పౌడర్ లానే ఉంటుంది. దీంతో క్లీన్ చేస్తే చాలా అంటే చాలా నీట్గా అవుతాయి. నేను అది ఎలా కూడా చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇది క్లీన్ చేస్తానండి. చూడండి, మీకు ఇది వెయ్యగానే అయిపోతుంది, నీట్గా అయిపోతుంది. మీకు చూపెట్టడం కోసమనే నేను ఒకటి క్లీన్ చేస్తున్నాను అనమాట. వీలైన వాళ్ళు ఇంకా మనం చింతపండు అవన్నీ కూడా వేసి క్లీన్ చేస్తూ ఉంటారు. చూడండి ఎంత నీట్గా అయిందో, చాలా నీట్గా అయిపోయింది. మీకు ఒకసారి చూపెట్టడం కోసం అని చెప్పేసి నేను ఒకటి క్లీన్ చేసి చూపెట్టాను. చాలా అంటే చాలా నీట్గా అయిపోయింది, సాఫ్ట్గా అయిపోయింది, అంటే నీట్గా క్లీన్ అయిపోయింది. ఆయిల్ కానివ్వండి ఇంకా ఏం లేదనమాట. సో మనకి రెగ్యులర్గా మనం పూజ చేసుకునే వాళ్ళు, రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇది యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉన్నట్లయితే. సో అందరికీ తెలుసు ఇది పీతాంబరి షాప్స్లో దొరుకుతుంది. ఇంకా ఇప్పుడు కొత్తగా ఇంకా లిక్విడ్స్ చాలా వచ్చాయి, బట్ నేనైతే యూజ్ చేసేది ఇదండి. సో అదే అనమాట. ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి, క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. ఇంకా ఈరోజు కొంచెము ఇంట్లోనే ఉన్నాను కదా అని చెప్పేసి గార్డెన్ కూడా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. మొత్తము వర్షానికి వాటర్ పడిపోయి మొత్తం ఇదంతా కూడా డస్ట్ పడిపోయిందనమాట. సో గాలి అవన్నీ రావడం వల్ల కొన్ని చెట్లు అయితే ఖరాబ్ అయిపోయాయి మెయింటెనెన్స్ లేక. సో కొన్ని చెట్లు మంచిగా వచ్చాయన్నమాట. ఇది కొమ్మ కొంచెం ఇరిగితే నేను ఇందులో నాటానండి. ఇందులో కూడా కొత్తిమీర అవి వేయాలని చూస్తున్నాను. ఈ వాటర్ అన్ని తీసి, నైట్ వర్షం వచ్చింది బాగా, నిన్న అయితే చాలా పెద్ద వర్షం వచ్చింది. చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో. అండ్ మా పక్కనే నారాయణ స్కూల్ ఉంటుంది, అదే సౌండ్ వస్తుంది అనమాట పిల్లలది. లాస్ట్ టైం నేను ఫ్రంట్ నుంచి బాల్కనీలోకి పెట్టేటప్పుడు వీడియో తీశాను. అంటే మా అపార్ట్మెంట్ లో అబ్జర్వేషన్ చేస్తున్నారు, కారిడార్ లో చెట్లు ఉండకూడదు, మొత్తం రెడ్గా మట్టి అవుతుంది అది ఇదని చెప్పేసి. సో ఇటు పెట్టినా కూడా కొంచెం ప్లేట్స్ అవి పెట్టి యూజ్ చేస్తున్నాను. కొంచెము లేదు అనంటే ఇంకా బాగా గాలి వచ్చినప్పుడు అవి వర్షం పెద్దగా వచ్చినప్పుడు కూడా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఇలా అయిపోతుంది అనమాట. చూడాలి ఇంకా ఈ చెట్లు కూడా కింద పెట్టడమా, లేకపోతే ఇలానే కింద ప్లేట్స్ అలా పెట్టి మెయింటైన్ చేసినా కూడా అందులో వాటర్ పడి బయటకు వచ్చేస్తుంది, మట్టి అంతా కూడా రెడ్గా అయిపోతుంది. చూడాలి ఇంకా వీటిని.
మా వారికి చాలా ఇష్టం అండి. అసలు ఎంత ఇష్టం అంటే చెట్లు అంటే చాలా ఇష్టము. తను ఇష్టంగా తెచ్చుకున్న చెట్లు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఖరాబ్ అయిపోయాయి. కొన్ని ఏమో ఇంకా వద్దు అన్నారని చెప్పేసి వేరే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 40-50,000 వరకు మొక్కలకి పెట్టిన రోజులు ఉన్నాయి. కరోనా టైంలో అయితే ఇంకా అసలు వెళ్ళడము, తనకి నచ్చిన ప్లాంట్స్ అవన్నీ తెచ్చుకోవడము, వాటిని మెయింటైన్ చేయడము, ఇంట్లో ఎన్విరాన్మెంట్ అంతా కూడా. అప్పుడు ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ ఇవన్నీ కూడా వాటి గురించి రెగ్యులర్గా మనకి అవేర్నెస్ కోసం చెప్తూ ఉంటే అవన్నీ చూడడము. అంటే ఏ మొక్కలు అయితే మనకి మంచిగా ఆక్సిజన్ లెవెల్స్ని ఇస్తాయి, ఏ మొక్కలు అయితే మనకి ఇంట్లో ఉంటే మంచిది, ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, అవన్నీ కూడా రోజు చూసేవారు అనమాట. అంటే గార్డెనింగ్ చేసే వాళ్ళు ఫేమస్ యూట్యూబర్స్ ఉన్నారు, గార్డెనింగ్ దాని గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళవి రోజు చూసేవాళ్ళు. చూసి ఏ మొక్కలు బెస్ట్ ప్లాంట్స్ ఏవి అసలు సజెస్ట్ చేసేది, టాప్ బెస్ట్ ప్లాంట్స్ ఏవి అని చెప్పేసి సెర్చ్ చేసి ఈ ప్లాంట్స్, ఇంకా ఇది ఒక ప్లాంట్ అండ్ స్నేక్ ప్లాంట్ కూడా అండి. ఏంటంటే మనకి ఇండోర్ ప్లాంట్ అన్నమాట. సో ఆ ప్లాంట్ కూడా చాలా మంచిది. ఇదేమో బ్రహ్మకమలం చెట్టు. ఇది జస్ట్ ఇట్లా కట్ చేసి వేసినా కూడా నాటుకుంటుంది అనమాట. సో దీంట్లో కూడా పెట్టాము మేము, అది కూడా వచ్చింది. ఇంకా కొంచెం పెద్ద కుండీలోకి పెట్టేస్తే బాగా బ్రహ్మకమలాలు బాగా వస్తాయి. ఇంకొక విషయం అండి, మీకు మొన్న నేను సండే రోజు పిల్లల్ని తీసుకొని మహావతార్ నరసింహ మూవీకి వెళ్ళాము. అస్సలు ఎంత బాగుందంటే ఆ మూవీ చాలా చాలా బాగుంది. మీకు అంటే నేను అది 3Dలో తీసాను కానీ వీడియో అంత క్లారిటీగా రాలేదు. మీకు ఒకసారి పెడతాను చూడండి. అసలు నిజంగా అండి నేను అంటే వెళ్ళక ముందు వరకు నాకు యానిమేటెడ్ మూవీ కదా ఎలా ఉంటుందో అనుకున్నాను. అసలు నిజంగా ఈ జనరేషన్ ఇప్పుడు పిల్లలకి మాత్రం ఖచ్చితంగా ఈ మూవీకి అయితే తీసుకెళ్ళాలి, ఈ మూవీని చూపెట్టాలి. నేను అసలు అందులో కూర్చున్నంతసేపు కూడా ఇలా గూస్ బంప్స్ వస్తున్నాయి, అంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి అంటారు కదా, అలా అయిపోయిందనమాట. సో తప్పకుండా వీలుంటే మాత్రం డెఫినెట్గా మీ పిల్లల్ని తీసుకొని ఈ మూవీకి అయితే అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడవలసిన మూవీ. ఇప్పుడు రీసెంట్ డేస్లో వచ్చిన మూవీస్ అన్నిట్లలో కన్నా ది బెస్ట్ మూవీ అనే చెప్పాలి. వేరే వేరే స్టేట్స్లలో అయితే స్కూల్ నుంచి కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఈ మూవీని చూపిస్తున్నారు. వాళ్ళకి అసలు మన పురాణాల గురించి, వాటి గురించి, అసలు భక్త ప్రహ్లాద స్టోరీ అనేది మీకు కుదిరితే మాత్రం తప్పకుండా ఫ్యామిలీతో కలిసి